ఈరోజు కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్పారా? వెరీ గుడ్. అయితే మనము కొద్ది రోజుల నుంచి, అంటే కొన్ని నెలల నుంచి మనము మంచి అలవాట్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా పిల్లలు. మరి ఇవన్నీ ఆచరిస్తున్నారా మీరు? ఒకసారి చెప్పండి, మీరంతా ఏమేమి ఆచరిస్తున్నారో చెప్పాలి. చకచక చెప్తున్నారా? గుడ్ మార్నింగ్ చెప్తున్నారా? రోజు ఉదయం లేవగానే అందరికీ, ఎవరైతే కలుస్తారో వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలి. చెప్తున్నారా? ఓకే. అలాగే మనము ఇంకా ఏమేమి అలవాట్లు పాటించాలి? తినడానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకా చెప్పులు వరుసలో పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ చెప్పులు విడిచేయకూడదు. మరి ఎక్కడ పెట్టాలి? మీరందరూ ఒక దగ్గర మీ ఇంట్లో బయట గుమ్మంలో కానివ్వండి, లేకపోతే ఇంట్లోకి రాగానే ఒక కప్బోర్డ్లో కానివ్వండి, లేకపోతే ఒక చిన్న షెల్ఫ్లో కానివ్వండి, చెప్పులు పెట్టుకుంటూ ఉంటారు కదా, అదే ప్లేస్లో పెట్టాలి. చెప్పులు వరుసలో పెట్టుకోవాలి. ఇంకా మరుగుదొడ్డి వెళ్ళొచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మనము ఎప్పుడూ కూడా దొడ్డికి పోవాలన్నా, మూత్రం పోవాలన్నా మరుగుదొడ్డినే ఉపయోగించాలి. ఇంకెక్కడా కూడా పోకూడదు. పోతే ఏమవుతుందో మీకు అందరికీ తెలుసు కదా. పోతే ఏమవుతుంది? అవన్నీ క్రిములన్నీ మన శరీరానికి అంటుకొని మన కాళ్ళకు, మన చేతులకు, ఆడుకున్నప్పుడు మన చేతులకు ఇవన్నీ క్రిములు అంటుకుంటాయి. క్రిములు చనిపోవు, చాలా రోజులు అలాగే బతికే ఉంటాయి. సో అవన్నీ మన శరీరం లోపలికి ప్రవేశించి మనకి అనారోగ్యం వస్తుంది, రోగాలు వస్తాయి. అందుకోసము మనం ఎప్పుడు కూడా మూత్రం కానివ్వండి, దొడ్డికి కానివ్వండి, మరుగుదొడ్డిలోనే పోవాలి. సో ఇవన్నీ మీరందరూ ఆచరిస్తున్నారా? ఇంకొకటి కూడా మనం ఈ మధ్య మాట్లాడుకున్నాము. ఏం మాట్లాడుకున్నాము? ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టాలి. ఇప్పుడు మన ఆట వస్తువులు కానివ్వండి, మన సామాన్లు ఏవైనా కానివ్వండి, ఎక్కడి నుంచి తీస్తామో మనం అక్కడే పెట్టాలి. అలా పెడితే ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది, పరిసరాలన్నీ శుభ్రంగా ఉంటాయి. దానివల్ల మనకి మళ్ళీ అనారోగ్యం కూడా రాదు, రోగాలు రావు. సో ఇవన్నీ అలవాట్లన్నీ కూడా మనకు కొన్ని మనకు ఎక్కువగా మంచి జరిగేటువంటివి, మనము సమాజంలో ఎలా బతకాలి అనేది చెప్పేటువంటివి. మీరంతా కూడా ఇవన్నీ చేస్తూనే ఉండాలి. ఎప్పటికీ పెద్దగైనా కూడా ఇవన్నీ ఆచరిస్తూనే ఉండాలి. చేస్తారు కదా పిల్లలు? వెరీ గుడ్. మీరంతా తప్పకుండా చేస్తారని మాకు తెలుసు. ఓకే. అయితే మనము కొన్ని రోజుల నుంచి బతుకమ్మ పండుగ గురించి మాట్లాడుకుంటున్నాం. మనకి బతుకమ్మ పండుగ వచ్చేస్తుంది కదా. ఎప్పుడు వచ్చేస్తుంది? రేపటి నుంచి మనం బతుకమ్మ పండుగ చేసుకోబోతున్నాం. తెలిసిందా? గుర్తుకొచ్చిందా? మీ అమ్మ నాన్నలను అడిగారా? ఇంట్లో వాళ్ళని కనుక్కున్నారా? బతుకమ్మ పండుగ రేపటి నుంచి మనం చేసుకోబోతున్నాం. అయితే ఈ బతుకమ్మ పండుగ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనము కొద్ది రోజులుగా మాట్లాడుకున్నాం. బతుకమ్మ పాటలు కూడా విన్నాము. అలాగే ఈ రోజున మరికొన్ని బతుకమ్మ పాటలు, బతుకమ్మ యాక్టివిటీ అంగన్వాడీ సెంటర్లో ఎలా చేసుకోవాలి, పిల్లలకు ఎలా చూపించాలి, ఇట్లాంటివన్నీ కూడా మరికొన్ని పాటల ద్వారా తెలుసుకుందాము. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో, అతి సత్యవతి అన్రు ఉయ్యాలో, 100 నోములు నోమి ఉయ్యాలో, 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో, వైరుల చేహతమైరి ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో, తరగని శోకమున ఉయ్యాలో,
ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొమ్మనరింప ఉయ్యాలో ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో ఊడల మర్రి కింద వలలో ఉత్తముడి చవికే వలలో ఉత్తముని చవికేలో వలలో రత్నాల పందిరి వలలో రత్నాల పందిట్లో వలలో ముత్యాల కొలిమి వలలో గిద్దెడు ముత్యాల వలలో ఇలకాల కొలిమి వలలో అరసోల ముత్యాల వలలో అమరీన కొలిమి వలలో సోహలెడు ముత్యాల వలలో చోద్యంపు కొలిమి వలలో తూమెడు ముత్యాల వలలో తూగేనే కొలిమి వలలో సద్దన్న మూదీని వలలో సాగించు కొలిమి వలలో పాలందము దీని వలలో పట్టేనే కొలిమి వలలో శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా భారతీదేవి వై బ్రహ్మ కిల్లాలి వై ఓ భారతీదేవి వై బ్రహ్మ కిల్లాలి వై పార్వతీదేవి వై పరమేశ్వరాణి వై పరగ శ్రీలక్ష్మి వై ఓ గౌరమ్మ భార్య వైతివి హరికిని శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా ముక్కోటి దేవతలు సక్కని కాంతలు ఎక్కువగా నిను గొల్చి పెక్కు నోములు నోచి ఎక్కువ వారయ్యిరి గౌరమ్మ ఈ లోకమున నుండి చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె తీసుక ముదితా నీళ్ళకు పోతే ముత్యాల బిందె తీసుక ముదితా నీళ్ళకు పోతే ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన పగిడి బిందె తీసుక పడతి నీళ్ళకు పోతే పగిడి బిందె తీసుక పడతి నీళ్ళకు పోతే పరమేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన పరమేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో 100 నోములు నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొమ్మనరింప ఉయ్యాలో ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో ఊడల మర్రి కింద వలలో ఉత్తముడి చవికే వలలో ఉత్తముని చవికేలో వలలో రత్నాల పందిరి వలలో రత్నాల పందిట్లో వలలో ముత్యాల కొలిమి వలలో గిద్దెడు ముత్యాల వలలో ఇలకాల కొలిమి వలలో అరసోల ముత్యాల వలలో అమరీన కొలిమి వలలో సోహలెడు ముత్యాల వలలో చోద్యంపు కొలిమి వలలో తూమెడు ముత్యాల వలలో తూగేనే కొలిమి వలలో సద్దన్న
సాగించు కొలిమి వలలో పాలన్నము దీని వలలో పట్టేనే కొలిమి వలలో శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా భారతీదేవి వై బ్రహ్మ కిల్లాలి వై ఓ భారతీదేవి వై బ్రహ్మ కిల్లాలి వై పార్వతీదేవి వై పరమేశ్వరాణి వై పరగ శ్రీలక్ష్మి వై ఓ గౌరమ్మ భార్య వైతివి హరికిని శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చూసారా, ఒక అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకి బతుకమ్మ పండుగ ఎలా చెయ్యాలి ఇట్లాంటి అంశాలన్నీ కూడా వాళ్ళకి చేసి చూపించారు. ఈ విధంగా మనం అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకి చేసి ఈ బతుకమ్మల్ని ఎలా పేర్చాలి, బతుకమ్మ ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా చెబుతూ పిల్లలకి పాటలు నేర్పిస్తూ ఇలాగా యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. సరే, నెక్స్ట్ మనం ఇంకొక అంశంలోకి వెళ్దాము. సో పూర్వగణితం. ఇది పూర్వగణితంలో మనము కొద్ది రోజుల నుంచి మనము ఆకారాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఇలాగా మనము ఆకారాలకు సంబంధించిన అంశాలన్నీ అంటే యాక్టివిటీస్ ఒక విధానము 1, విధానం 2 చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజున మనము విధానం 3 చూద్దాం. విధానం 3లో రంగవల్లులు ముగ్గులు అని ఉంది. ఇక్కడ మీరు ఈ యాక్టివిటీ చూడండి. సో ఇక్కడ ఏమంటున్నామంటే ఆకారాల సహాయంతో మనము ముగ్గులు వేసుకోవడం. ఈ విధంగా ఇలాగే అని కాదు, మీరు ఇంకా రకరకాలుగా కూడా ముగ్గులు వేయచ్చు. ఉదాహరణకి ఇక్కడ మనకు ఒక ముగ్గు చూపించడం జరిగింది. ఆకారాల సహాయంతో ముగ్గు చూస్తున్నారా అంగన్వాడీ టీచర్స్? ఎస్పెషల్లీ మీరు ఈ యాక్టివిటీ ఎలా చేయాలనేది తెలుసుకొని ఉండాలి. ఇక్కడ చూడండి ఏమంటున్నారు, ఈ యాక్టివిటీ ఎలా చేయాలి. ఈ కృత్యాన్ని సెంటర్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుపుకుంటున్నప్పుడు నిర్వహించవచ్చును. సో మనం ఇప్పుడు బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నాం కాబట్టి ఈ సమయంలో కూడా మనం ఇట్లాంటి యాక్టివిటీ చేయడం వల్ల కూడా పిల్లలకి ఆకారాలతో పాటు ముగ్గులు వేసుకోవడం ఇట్లాంటివి కూడా తెలుస్తుంది. ఇక్కడ ఏమన్నారు, త్రిభుజము, చతురస్రము, వృత్తము ఆకారాలతో ముగ్గులను సెంటర్లో కానీ వాకిట్లో కానీ ముగ్గుతో లేదా శుద్ధతో గీయాలి, స్పష్టంగా వేయాలి. వేసిన తర్వాత పిల్లలకి ఏం చేయాలి, ఈ ఆకారాలలో పువ్వులు అమర్చామని చెప్పాలి. ఇక్కడ మనకి ఒక అంగన్వాడీ కేంద్రంలో ఈ యాక్టివిటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ యాక్టివిటీ మనము చూద్దాము. ఆకారాలలో పువ్వులు, ఇప్పుడు ఆకారాల సాయంతో ముగ్గులు వేసుకొని అందులో పువ్వులు కానీ వాటిని పేర్చడం అన్నట్టు చూద్దాం. మరి ఆకారాల ముగ్గు ఏమేమి ఆకారాలు ఉన్నాయి చెప్పండి. సర్కిల్, వృత్తం, త్రిభుజం, చతురస్రం. ఇప్పుడు మీరు ఏం చేయాలి చూడండి, ఇక్కడ ఏమున్నాయి పువ్వులు. ఈ పువ్వులని ఈ ఆకారాలలో నింపాలి. వృత్తంలోనేమో గన్నేరు పువ్వులు నింపాలి. చతురస్రంలో చందమామ పువ్వులు, ఆరెంజ్ కలర్ పువ్వులు నింపాలి. తెల్ల పువ్వులు త్రిభుజంలో నింపాలి. ఇప్పుడు యోగిత, నువ్వు గన్నేరు పువ్వులు తీసుకో. గ్రేస్, నువ్వు నందివర్ధన పువ్వులు తీసుకో. శ్రేయ, నువ్వు చందమామ పువ్వులు తీసుకో. వృత్తంలో పెట్టాలి. నువ్వు వృత్తంలో గన్నేరు పువ్వులు, త్రిభుజంలో తెల్ల పువ్వులు, ఇంకా చతురస్రంలో చందమామ పువ్వులు నింపాలి. నింపండి పిల్లలు. ఒక్క పువ్వు మాత్రమే పెట్టాలి.
పిల్లలు పువ్వులన్నీ నింపేశారా ఆకారాలలో? వెరీ గుడ్. ఏమేమి ఆకారాలు నింపారు చెప్పండి? ఏమేమి ఆకారాలు నింపారు చెప్పండి? త్రిభుజం, వృత్తం, చతురస్రం. సో ఈ యాక్టివిటీ ద్వారా అంటే పిల్లలు సరదాగా ఆడుతూ పాడుతూ ఏం నేర్చుకున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు ఇవన్నీ ఆటలతోటి వీటితోటి ఏం నేర్చుకుంటారు పిల్లలు అని. అంటే ఇప్పుడు ఈ యాక్టివిటీ ద్వారా చక్కగా ముగ్గుల ద్వారా పిల్లలు ఏం నేర్చుకున్నారు? ఆకారాలు నేర్చుకున్నారు. సో త్రిభుజం అనేది నేర్చుకున్నారు, వృత్తం అనేది నేర్చుకున్నారు, చతురస్రం అనేది నేర్చుకున్నారు. చతురస్రం ఎలా ఉంటుంది, ఎన్ని మూలలు ఉంటాయి, ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకున్నారు. సరే, మనకి ఇంకొక యాక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యాక్టివిటీ ఒకసారి చూద్దాం మనం. ఆకారాలతో డిజైన్లు. ఈ యాక్టివిటీ ఏంటి అని అంటే ఆకారాలతో డిజైన్లు. మనం ముందు రంగవల్లులు లేదా ముగ్గులు చూసాము, తర్వాత ఆకారాలతో డిజైన్లు అనే యాక్టివిటీ చూద్దాము. పిల్లలకి ఏం చేయాలి? కొన్ని జట్లుగా చేయాలి. జట్లుగా చేసి వాళ్ళకి కొన్ని సెట్లు ఇవ్వాలి. ఒక్కొక్క జట్టుకి 2 నుండి 3 సెట్లు. ఏమిటా సెట్లు? ఆకారాల సెట్లు. చాలా తయారు చేసుకోవాలి ఆకారాలు అనేటివి. అంటే కార్డ్స్, త్రిభుజం కానివ్వండి, వృత్తం కానివ్వండి, చతురస్రాకారాలన్నీ కూడా కార్డ్స్ తయారు చేసుకొని రంగులు కూడా వేసి పిల్లలకి ఇచ్చారు అంటే రంగుల ప్రకారంగా వాళ్ళు డిజైన్లు చేస్తారు, లేదా వాళ్ళకి ఇష్టమైన రీతిలో వాళ్ళు డిజైన్లు చేస్తారు. వీళ్ళని ఏం చేయాలి? కొన్ని జట్లకు ఈ విధంగా ఆకారాలు ఇలా చేయొచ్చు అని ఉదాహరణకి ఒకటి అని ఉదాహరణకి ఒకటి చేసి చూపించాలి. చిన్న డిజైన్, ఒక చతురస్రము ఒక త్రిభుజంతో చిన్న డిజైన్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళు పెద్ద పెద్ద డిజైన్లు కూడా చేయగలుగుతారు. వాళ్ళ సృజనాత్మకత అనేది ఇక్కడ, క్రియేటివిటీ అనేది ఇక్కడ మనకి బయటపడుతుంది. వాళ్ళు చేసిన డిజైన్ గురించి మాట్లాడాలి. డిజైన్లు చేసిన తర్వాత వదిలేయడం కాదు. ఏమిటి డిజైను, ఎలా చేసావు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా పిల్లలతోటి మాట్లాడించాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళు చెప్పగలుగుతున్నారా లేదా అనేది కూడా మనకి తెలుస్తుంది. అందున వాళ్ళకి మనము ఇక్కడ భాషాభివృద్ధి విషయంలో కానివ్వండి, కొత్త కొత్త మాటలు నేర్పించడంలో కానివ్వండి, ఇక్కడ మనము సహాయపడతాం. ఈ యాక్టివిటీ చూద్దాం. మరి మీ ముందు కొన్ని ఆకారాలు ఉన్నాయి, చూడండి. గ్రేస్ చెప్పండి, ఏమేమి ఆకారాలు ఉన్నాయి? యోగిత చెప్పండి. వృత్తం, వృత్తం, ట్రయాంగిల్, త్రిభుజం, చతురస్రం, చతురస్రం, చతురస్రం అనండి ఒకసారి. చతురస్రం, వృత్తం, త్రిభుజం, త్రిభుజం. ఇప్పుడు మీరు ఈ ఆకారాలతో డిజైన్లు చేయాలి. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూపు. చూడండి, చతురస్రం, త్రిభుజం పెట్టిన ఇల్లు వచ్చింది. యోగిత, ఇల్లు. ఇలా నువ్వు నీకు వచ్చిన డిజైన్లు చేయి. శ్రేయ, నేను త్రిభుజం, వృత్తం పెడుతున్నా. అమ్మో, ఏమొచ్చింది? ఐస్ క్రీమ్ వచ్చింది. అలా నీకు ఏ డిజైన్లు వస్తే ఆ డిజైన్లు పెట్టు, సరేనా? గ్రేస్, చూడు, నేను వృత్తం, ఇంకా చతురస్రం, త్రిభుజం పెట్టిన ఒక ఇల్లు ఆకారం లాగా, డిజైన్ లాగా వచ్చింది. ఇలా నీకు ఏ డిజైన్లు వస్తే ఆ డిజైన్లు పెట్టు, సరేనా? పిల్లలు పెట్టండి, ఆకారాలతో డిజైన్లు పెట్టండి, డిజైన్లు చేయండి. పిల్లలు ఏమేమి ఆకారాలు పెడుతున్నారు, డిజైన్లు పెడుతున్నారు పిల్లలు? యోగిత, ఏం పెడుతున్నావు నువ్వు? ఏం డిజైన్? పక్షి పెడుతున్నావా? పెట్టు పెట్టు.
పెట్టు. ఇంకా ఇంకా ఉన్నాయి కదా, పెట్టు. ఏంటంటే పార్క్. పార్క్, ఓకే. పెట్టు, ఇంకా పెట్టు. ఉన్నాయి కదా. ఇదేంటి మరి? ఇలా ఇల్లు. పెట్టు, ఇంకా ఉన్నాయి కదా ఆకారాలు. శ్రేయ చెప్పు, ఏమేమి డిజైన్స్ పెట్టినావు నువ్వు? ఇల్లు, ఐస్ క్రీమ్, మెట్లు. నువ్వేం డిజైన్లు పెట్టినావు యోగిత? ఇల్లు, ఇల్లు, గుడి. ఇంకా ఇదేంటి? పార్క్. నువ్వేం డిజైన్స్ పెట్టినావు? ఇల్లు, పార్క్. ఇదేంటి? చర్చ. వెరీ గుడ్ పిల్లలు, మీరు ఆకారాలతో డిజైన్ చాలా బాగా పెట్టారు. ఇక్కడ పిల్లలు పెట్టిన ఆకారాలకు అంటే అలాగే ఉండాలని, వాళ్ళు చెప్పిన ఆకారంలోనే ఉండాలని ఏం లేదు. వాళ్ళు ఏం ఊహిస్తున్నారో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పెట్టనివ్వండి. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనము అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని ఇది పార్క్ లాగా లేదు, ఇది దీనిలాగా లేదు అని అనాల్సిన అవసరం లేదు. రకరకాల డిజైన్లు పిల్లల చేత ఈ విధంగా మనము సెట్లు ఇచ్చి, పిల్లలకి ఆకారాల సెట్లు ఇచ్చి వాళ్ళ ఇష్టం వచ్చిన డిజైన్లు చేసుకోమని చెప్పాలి. కాకపోతే ఏంటంటే ఏం చేస్తున్నారు, ఇది ఏంటి అనేది అక్కడ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా అడిగి తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ అక్కడ అంగన్వాడీ టీచరు, హెల్పర్ కానీ ఉంటారు కదా, వాళ్ళని పిల్లలు ఏం చేస్తున్నారు అనేది అడిగి తెలుసుకుంటా ఉండాలి. తర్వాత మనకి ఇంకొక యాక్టివిటీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఆకారాలకు సంబంధించిన ఇంకొక యాక్టివిటీలో మనకి ఆకారాలను కనుక్కుందాం రండి అనేది విధానం ఉంది మనకి. ఈ విధానంలో మనకి ఏమిచ్చారు అంటే పిల్లలందరికీ ఒక ఆకారపు అట్టముక్కనివ్వాలి. అట్టముక్కనిచ్చి అది ఏంటి, ఏ ఆకారం అనేది కనుక్కోవాలి, పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి. ఆ తర్వాత పిల్లల్ని ఏం చెప్పాలి అని అంటే సెంటర్లో ఆ పిల్లల చేతిలో ఉన్న ఏదైతే ఆకారం ఉందో ఆ ఆకారానికి సంబంధించిన వస్తువులని అక్కడున్న అంగన్వాడీ సెంటర్లో వెతికి తీసుకురమ్మని చెప్పాలి, చూపించమని చెప్పాలి. అంగన్వాడీ టీచర్కి చూపించమని చెప్పాల్సి ఉంటుంది. సో ఇది యాక్టివిటీ. ఈ యాక్టివిటీ ఎలా చేయాలి అనేది ఇక్కడ ఒక అంగన్వాడీ సెంటర్లో చేస్తున్నారు, చూద్దాం మరి. శ్రేయ ఏంటి శ్రేయ ఇది? త్రిభుజం. త్రిభుజానికి 3 మూలలు 3 భుజాలు ఉన్నాయి కదా, ఏంటది? త్రిభుజం. గ్రేస్ ఏంటి నీ చేతిలో ఉంది? వృత్తం. ఎలా ఉంది వృత్తం? గుండ్రంగా ఉంది. యోగిత ఏంటిది? చతురస్రం. చతురస్రానికి ఏమున్నాయి? 4 మూలలు 4 భుజాలు ఉన్నాయి చతురస్రం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ చేతిలో ఉన్న ఆకారము మన సెంటర్లో ఏమేమి ఉన్నాయో వెతికి చూడాలి. రెడీయా పిల్లలు? వెళ్ళండి, చూడండి. శ్రేయ నీ చేతిలో ఉన్న ఆకారం లాగా త్రిభుజం లాగా ఏమున్నాయి? త్రిభుజం లాగా ఉంది అది. ఇంకేమున్నాయి చూడు, ఇంకెక్కడుంది త్రిభుజం? త్రిభుజాల ఎక్కడ కూడా ఉన్నాయా? సర్కిల్ ఉందా అక్కడ, వృత్తం. యోగిత చూడు ఇంకేమున్నాయి? బుక్ ఉందా చతురస్రం లాగా? ఇంకా ఏమున్నాయి చూడు, ఇంకేమున్నాయి? ఆ బుక్ కూడా ఉందా? వెరీ గుడ్, పెట్టక్కడ. ఏముంది ఇంకా? చార్ట్ కూడా ఉందా చతురస్రం లాగా? ఇంకేమున్నాయి? బకెట్ అంచు వృత్తం లాగుందా? ఇంకేమున్నాయి? గ్లాస్ అంచు కూడా వృత్తం లాగుందా? బాక్స్ కూడా ఉందా? వెరీ గుడ్ పిల్లలు, మీరు ఆకారాన్ని చాలా బాగా గుర్తించారు. వెరీ గుడ్.
సో ఈ విధంగా మనము ఇంట్లో కూడా చేయించవచ్చు. పిల్లలకి కొన్ని ఆకారాలు ఇచ్చి ఆకారాల ఆ షేప్లలో ఉన్నటువంటి వస్తువులు ఏమున్నాయి అనేసి పిల్లల్ని అడిగి గుర్తించమని చెప్పొచ్చు. సో అలాంటి వస్తువులు కూడా పిల్లలకు కొంచెం కనిపించేలాగా పెట్టి ఈ యాక్టివిటీ చేయించవచ్చు. ఇంటి వద్ద కూడా మీరు చేయించవచ్చు. సరే, నెక్స్ట్ మనము ఇంకొక యాక్టివిటీలోకి వెళ్దాము. పాట. ముందుగా ఈ పాట విందాము ఒకసారి. సరే, ఈ పాట మళ్ళీ మనము తర్వాత అభినయ రూపంలో చూద్దాము. ఇప్పుడు మీకు అందరికీ కూడా ఒక ఆట చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే మనకి అక్టోబర్ నెలలో 2 ఆటలు ఉన్నాయి. అందులో మొదటి ఆట ఈ కప్పగంతులు ఆట. కప్పగంతుల ఆట అనేది ఎలా ఆడాలనేది మీకు అందరికీ తెలిసిందే. అంగన్వాడీ టీచర్ కూడా పాత పుస్తకాలలో ఇవ్వడం జరిగింది. అదే ఆటని మనము ఈ కొత్త పుస్తకాలలో అలాగే పెట్టుకోవడం జరిగింది. ఒకసారి చూద్దాం ఈ ఆట ఎలా ఆడాలనేది. విధానం అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. ఏం చేయాలి? ముందుగా టీచరు అంగన్వాడీ కేంద్రం ఆవరణలోకి తీసుకెళ్ళాలి. బయట ఒకటి పెద్ద గుండ్రం గీయాలి. ఇలాగ పెద్ద గుండ్రం గీయాలి. పిల్లలందరినీ అందులో కూర్చోమనాలి. ఆ తర్వాత దానికి ఎదురుగా కొంచెం దూరంలో ఒక చిన్న గుండ్రం గీయాలి. అక్కడ ఒక పిల్లవాడిని ఉండమని చెప్పాలి. ఈ పిల్లవాడు, ఈ చిన్న గుండ్రంలో ఉన్న పిల్లవాడు కాకిలాగా యాక్ట్ చేస్తాడు. ఈ పిల్లలందరూ కూడా, పెద్ద గుండ్రంలో ఉన్న పిల్లలందరూ కూడా కప్పల్లాగా యాక్ట్ చేస్తారు. కప్పల్లాగా బయటికి గెంతుతూ తిరుగుతూ ఉంటారు. బయటికి లోపలికి గెంతుతూ ఉంటారు. బయట గుండ్రం బయట తిరుగుతూ ఉంటారు. అయితే ఈ కాకి ఏం చేస్తుంది అనంటే కప్పను పట్టుకోవాలి. సో ఈ కాకిలాగా కాకావు అనుకుంటూ కాకిలాగా యాక్ట్ చేస్తూ కప్పలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ ఆట. అయితే ఎవరైతే కప్పను పట్టుకుంటారో కాకి పట్టుకున్న కప్ప మళ్ళీ కాకిలాగా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆట. ఈ ఆటను మనము అంగన్వాడీ కేంద్రంలో ఆడడం జరిగింది. ఈ ఆట చూద్దాము. ఓకే, చూద్దాం. వాళ్ళు ఆ కప్ప వెళ్ళి కాకిలాగా ఉంటారు.
ఈ ఆట ఇలాగా ఎంతసేపు అయినా ఆడించవచ్చు, పిల్లలు ఎంతసేపు ఆడగలిగితే అంతసేపు ఆడించవచ్చు. కప్పగంతులు ఆట. ఓకేనా? సరే, నెక్స్ట్ మనం మరొక అంశంలోకి వెళ్దాము. ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనం జే అక్షరము నేర్చుకోవడం జరిగింది కదా. జే అక్షర శబ్ద పరిచయము చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆటలు ఇప్పుడు చూద్దాము. జే అక్షరానికి సంబంధించిన టెలిఫోన్ ఆట ముందుగా చూద్దాము. ఒకసారి మీరు ఈ పుస్తకం చూసినట్టయితే ఇక్కడ మనం అంగన్వాడీ టీచర్స్కి ఇచ్చిన పుస్తకంలో ఒకసారి చూడండి. అక్షర పరిచయంలో అక్షర పరిచయం ఎలా చేయడం జరిగింది అనేది ఒకసారి గమనించాలి మీరంతా కూడా. ఎందుకంటే ఈ పద్ధతిలోనే మనము అక్షర పరిచయము చేస్తూ ఉన్నాము. అక్షర పరిచయం చేసేటప్పుడు ముందుగా ఏం చేసాము? శబ్ద పరిచయం చేసాము, అవునా? ఈ శబ్ద పరిచయంలో మనము ఏం చేసాము? కొన్ని చెప్పడం అనే యాక్టివిటీ, ఆ తర్వాత టెలిఫోన్ ఆట అనే యాక్టివిటీ ద్వారా శబ్దాన్ని పరిచయం చేసాము. అంటే జే అక్షరంతో వచ్చేటువంటి పదాలను పరిచయం చేసాము. ఒకసారి చూడండి, జే అక్షరంతో ఎలాంటి పదాలను మనం పరిచయం చేయడం జరిగింది. జెల్లీ ఫిష్, జీప్, జోకర్, జగ్, జంగల్, జార్, జ్యూస్, జెల్, జాయ్, ఇలాంటి జే అక్షర పదాలన్నీ కూడా పిల్లలకు ఎన్ని పదాలు నేర్చుకుంటే అన్ని పదాలు మీరు నేర్పించడానికి ప్రయత్నించవచ్చు. సరే, అంటే కొంతమంది పిల్లలు ఫాస్ట్గా నేర్చుకుంటారు, కొంతమంది పిల్లలు కొన్ని పదాలే నేర్చుకోగలుగుతారు. మరి దాని గురించి ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిల్లలకి అన్ని పదాలు రావాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని పదాలు చెప్పగలిగితే చాలు. కాకపోతే ఏంటంటే అక్కడ ముఖ్యమైనది ఏంటంటే జే శబ్దం అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత మనం ఏం చేసాము? టెలిఫోన్ ఆట ఆడించాము. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఒక రోజులో, అంటే సోమవారం రోజున మనము చెప్పడము, టెలిఫోన్ ఆట చేయించాము. ఆ తర్వాత మర్నాడు మంగళవారం రోజు మనం ఏం చేస్తాము? వర్క్ బుక్ ఇంట్రడ్యూస్ చేస్తాము. అంటే ఎల్కేజీ పిల్లలకు వర్క్ బుక్ ఉంది, యూకేజీ పిల్లలకు కూడా వర్క్ బుక్ ఉంది. ఇంగ్లీష్ వర్క్ బుక్ మనకు యూకేజీ పిల్లలకు, ఎల్కేజీ పిల్లలకు ఇచ్చాం కదా. సో ఇది మనకి యూకేజీ పిల్లలది, అలాగే మనకి ఎల్కేజీ పిల్లలకు కూడా ఉన్నది. అయితే ఒకరోజు మనము వర్క్ బుక్కి కేటాయించుకున్నాం. ఆ మర్నాడు మనము ఏం చేస్తాము? ఆకార పరిచయం చేస్తాము. ఆకార పరిచయంలో కూడా మనకు చాలా విధానాలు ఉన్నాయి. చూసి నేర్చుకుందాము, నానేస్తామాట, పరుగు పరుగు, ఇలాగా ఇంకా మరికొన్ని విధానాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధానాలన్నీ కూడా మనము చూసుకుంటూ, అంటే మనము ఒక రోజులో కొన్ని విధానాలే చేయించగలుగుతాము. ఎన్ని విధానాలు చేయించగలిగితే అన్ని విధానాల ద్వారా పిల్లలకి అవి నేర్పించాల్సి ఉంటుంది. తీస్తే చెప్తాము, చెప్తే తీస్తాము, తంబోలా, చేపల కొలను. కాకపోతే ఏంటంటే మనకు ఈ యాక్టివిటీస్ అన్నీ ఆర్గనైజ్ చేయడం అనేది అంటే చేయడం అనేది రావాల్సి ఉంటుంది అంగన్వాడీ టీచర్స్కి ముఖ్యంగా. ఆ తర్వాత మనం ఏం చేసాము? ఇంకొక రోజున మనము ట్రేసింగ్, ప్రీ రైటింగ్, లెటర్ రైటింగ్ ప్రాసెస్లో మనము
ట్రేసింగ్ అనే యాక్టివిటీ చేయించడం జరిగింది. దాంట్లో కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ ట్రేసింగ్లో కూడా ఆ విధానాల ద్వారా మనము ఈ జే అక్షరాన్ని నేర్పించుకుంటూ వెళ్ళాము. ఆ తర్వాత మళ్ళీ వర్క్ బుక్, తర్వాత కొన్ని పునశ్చరణ ఆటలు. అంటే ఒక అక్షరానికి సంబంధించిన ఆటలు, ఇన్ని ఆటలు ఉన్నాయి. ఇన్ని విధానాల ద్వారా మనము పిల్లలకి నేర్పిస్తూ ఉన్నాం. ముందుగా శబ్ద పరిచయం చేస్తున్నాము. సో శబ్ద పరిచయంలో మనము మళ్ళొక్కసారి ఇక్కడ చూద్దాము. పిల్లలు మీకు కొన్ని బొమ్మలు చూపిస్తున్నాను, మీరు చూస్తూ చెప్తా ఉండాలి ఏంటి అవే. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాము. ఏంటిది ఇది? జీప్ కదా, జోకర్. ఇవన్నీ కూడా జే అక్షరంతో మొదలయ్యేటువంటి పదాలు. జామ్, ఇది జడ్జ్, ఇది జంగిల్. జంగిల్, అడవిని మనము ఏమంటాము? జంగిల్ అంటాము. ఇంకా జెల్లీ ఫిష్, ఇంకా ఇది జార్. జార్, ఇది జగ్. ఇది ఇక్కడ చూసారా జే అక్షరం వచ్చింది. మనం ఇంతసేపు జే అక్షరానికి సంబంధించిన పదాలు చూసాం కదా, మరి జే అక్షరం ఎలా ఉంటుందో చూసారా? ఇది జే అక్షరం. జే లెటర్, జే అక్షరం. చూస్తున్నారా? మీరు మీ ఇంట్లో పేపర్ కానివ్వండి, వార్తాపత్రికలు కానివ్వండి, ఏ ఉన్నా కూడా జే అక్షరం ఎక్కడుందా అనేది వెతకాలి. వెతికి దానికి గుండ్రం గీయాలి. గీస్తారా? సరే, మీరు ఈ జే అక్షరాన్ని బాగా చూసారా? ఇది మనకి క్యాపిటల్ జే. క్యాపిటల్ జే. మళ్ళీ చూడండి పిల్లలు, ఇది క్యాపిటల్ జే. తర్వాత మీకు ఇంకొక అక్షరం చూపిస్తాను. ఇదేంటో తెలుసా? ఇది స్మాల్ జే. జేనే, ఇది కూడా జేనే, కాకపోతే స్మాల్ జే. ఇంతకుముందు చూసింది క్యాపిటల్ జే, ఇప్పుడు చూస్తుంది స్మాల్ జే. చూసారా? జేలానే ఉంది కానీ పైన ఒక చుక్క ఉంది, డాట్ ఉంది కదా. ఇంతకుముందు చూసింది కూడా ఎలా ఉంది? ఇలాగా ఉన్నది, పైన ఒక గీత కూడా ఉంది. దీన్ని మనం జే అంటాం. ఇదేమో అది క్యాపిటల్ జే, ఇది స్మాల్ జే. ఇప్పుడు చూడండి, రెండు జేలు చూడండి. క్యాపిటల్ జే, స్మాల్ జే. చెప్పండి పిల్లలు, క్యాపిటల్ జే, ఇది క్యాపిటల్ జే, ఇది స్మాల్ జే. మీరందరూ పలకాలి. క్యాపిటల్ జే, స్మాల్ జే, క్యాపిటల్ జే, స్మాల్ జే. ఓకే పిల్లలు, మీరు ఏం చేయాలి? ఈ క్యాపిటల్ జే ఎక్కడుంది, స్మాల్ జే ఎక్కడుంది అనేది వెతికి పట్టుకోవాలి. మీరు ఈ రోజు ఇంట్లో పట్టుకుంటారు కదా, పట్టుకొని దానికి గుండ్రం గీయాలి. ఇది మీరు రోజంతా చెయ్యాలి. సరే, వీటితో పాటుగా ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా, ఈ ఆటలన్నీ ఆడాలి, పాటలు పాడాలి, ఇవన్నీ కూడా చెయ్యాలి. అయితే ఈ రోజున జే అక్షర షేప్కి సంబంధించింది, అంటే ఆకారానికి సంబంధించిన ఒక ఆట చూద్దాము. మర్నాడు అంటే మళ్ళీ సోమవారం రోజు మరికొన్ని ఆటలు చూద్దాం. ఇప్పుడు నానేస్తాం ఆట చూద్దాం.
నేసం వేస్తారా? నిఖిత్ నీ నేసం ఎవరు? స్మాల్ జే. వెరీ గుడ్. ప్రణతి నీ నేసం ఎవరు? జడ్జ్. ఏ జడ్జ్. వెరీ గుడ్. పిల్లలు మీరు నానేసం మాట చాలా బాగా ఆడారు. వెరీ గుడ్. ఈ ఆటలో మనం పరిచయం చేసిన అక్షరాన్ని కూడా ఉపయోగించుకున్నాం. సో అర్థమైంది అనుకుంటా. అంటే పరిచయం చేసిన అక్షరాలను కూడా ఉపయోగించాలి నానేసం ఆట ఆడేటప్పుడు. కాకపోతే మనం పరిచయం చేస్తున్న అక్షరం జే కాబట్టి జేకు సంబంధించిన లెటర్స్ కానివ్వండి లేదా అక్షరాలు కానివ్వండి చిత్రాలు కానివ్వండి అవి ఎక్కువగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనము మళ్ళీ పాట విందాము. పిల్లలు నిల్చోండి ఈసారి. ఇప్పుడు మీరంతా కూడా అభినయం చేస్తూ ఈ పాట వినాలి, పాడాలి. గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, మొగ్గ వేసిందమ్మ గుమ్మడి, పువ్వు పూసిందమ్మ గుమ్మడి, మొగ్గ వేసిందమ్మ గుమ్మడి, పువ్వు పూసిందమ్మ గుమ్మడి, కాయ కాసిందమ్మ గుమ్మడి, పండు పండిందమ్మ గుమ్మడి, కాయ కాసిందమ్మ గుమ్మడి, పండు పండిందమ్మ గుమ్మడి, పంచి పెట్టారమ్మ గుమ్మడి, చూడ చక్కరిదమ్మ గుమ్మడి, పంచి పెట్టారమ్మ గుమ్మడి, చూడ చక్కరిదమ్మ గుమ్మడి, గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి. మొగ్గ వేసిందమ్మ గుమ్మడి, పువ్వు పూసిందమ్మ గుమ్మడి, మొగ్గ వేసిందమ్మ గుమ్మడి, పువ్వు పూసిందమ్మ గుమ్మడి, కాయ కాసిందమ్మ గుమ్మడి, పండు పండిందమ్మ గుమ్మడి, కాయ కాసిందమ్మ గుమ్మడి, పండు పండిందమ్మ గుమ్మడి, పంచి పెట్టారమ్మ గుమ్మడి, చూడ చక్కరిదమ్మ గుమ్మడి, పంచి పెట్టారమ్మ గుమ్మడి, చూడ చక్కరిదమ్మ గుమ్మడి, గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి, గుమ్మడమ్మ గుమ్మడి చూడ చక్కరిదమ్మ గుమ్మడి. సరే, నెక్స్ట్ మనము కథ విందాం. కోడి కుందేలు కథ. ఒక ఊరిలో ఒక కోడి ఒక కుందేలు ఉన్నాయి. ఈ రెండు మంచి ఫ్రెండ్స్, అంటే స్నేహితులు. రెండూ కలిసి తిరుగుతూ మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉండేవి. ఒకరోజు కోడి కుందేలు అలా వెళ్తూ ఉంటే వాటికి కొన్ని గింజలు కనిపించాయి. పక్కనే పుచ్చపండు ముక్కలు కూడా కనిపించాయి. కోడికి కుందేలుకు సంతోషం వేసింది. కోడి అంది, "కొకొ కొకొ కొకొ కొకొ. అబ్బా, ఈరోజు మనకు ఆహారం దొరికింది. బాగా ఆకలి కూడా ఉంది. కొకొ కొకొ, ఈ గింజలన్నీ తినేద్దాం." కుందేలు తల ఊపుతూ, "అవునవును, నాకు ఆకలి వేస్తుంది. కానీ అన్నీ తినకుండా కొన్ని పక్కకు తీసి పెడదాం" అంది. కోడి వినిపించుకోకుండా గింజలను గబగబా తినడం మొదలుపెట్టింది. కుందేలు మాత్రం కొన్ని గింజలు తన చేతిలోకి తీసుకొని తినకుండా పట్టుకుంది. అదేమీ చూసుకోకుండా కోడి "కొకొ కొకొ కొకొ కొకొ" అంటూ ఆనందంగా అన్ని గింజలను తినేసింది. కుందేలు ఆ రోజు తను తీసుకెళ్లిన గింజలను వాళ్ళ ఇంటి పెరట్లో మట్టిలో పాతిపెట్టింది. కొద్దిగా నీళ్లు కూడా పోసింది. ఆ తర్వాత రోజు రాత్రి ఆ ఊరిలో పెద్ద వాన పడింది. అలా 2 రోజులు గడిచిపోయాయి.
ఈ 2 రోజులు కుందేలు పెరట్లోకి రాలేదు. ఏదో పని మీద చాలా హడావిడిగా బయటనే తిరుగుతూ ఉండిపోయింది. 2 రోజుల తర్వాత కుందేలు, నేను పెరట్లో పుచ్చకాయ గింజలు పాతి పెట్టాను కదా, ఏమైపోయాయో ఏమిటో చూడనే లేదు, వెళ్ళి చూడాలి అని అనుకుంటూ పెరట్లోకి వెళ్ళి చూసింది. అరే వారెవ్వా అంటూ గెంతులు వేయడం మొదలుపెట్టింది. నేను పెట్టిన గింజలు మొలకెత్తాయి, చిన్న చిన్న మొలకలు, నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ కాసేపు డాన్స్ వేసింది. అంతలో తన ఫ్రెండ్ కోడి గుర్తుకొచ్చింది. వెంటనే కోడి దగ్గరికి పరిగెత్తింది. కోడితో, ఒకసారి మా ఇంటికి రా, నీకు ఒకటి చూపిస్తాను, రా 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 అంటూ కోడి రెక్కలు పట్టుకొని లాక్కొచ్చింది. కోడేమో, అరే ఏమిటి తొందర వేస్తున్నా, నేను పడిపోతా, అయినా ఏమిటి అంత సంతోషంగా ఉన్నావు అన్నది. కుందేలు సమాధానం చెప్పకుండా కోడిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. 2 కలిసి పెరట్లోకి వెళ్ళాక కోడికి పుచ్చకాయ గింజల నుండి వచ్చిన మొలకల్ని చూపించింది కుందేలు. కోడి, ఏమిటి మొలకలు అంది. అప్పుడన్నది కుందేలు, నువ్వు మొన్న ఆకలిగా ఉందని పుచ్చకాయ గింజలు అన్నీ తినేశావు, నేనేమో మళ్ళీ మనం తినడానికి పుచ్చపళ్ళు ఉంటే బాగుంటుందని కొన్ని తెచ్చి ఇక్కడ పాతి పెట్టాను, ఇప్పుడు చూడు అవన్నీ చక్కగా మొలిచాయి అని అన్నది. అరే ఎంత మంచి పని చేశావు నువ్వు, ముందు ముందు మనం తినటానికి పనికి వస్తాయని ఎంత బాగా ఆలోచించావు, ఇలా గింజలను పాతి చాలా మంచి పని చేశావు అంటూ కోడి చాలా సంతోషపడింది. కుందేలును తన రెక్కలతో తట్టి మెచ్చుకుంది. ఈరోజు నుండి నేను కూడా నీకు సాయం చేస్తాను, ఇద్దరం కలిసి ఈ మొక్కల్ని కాపాడుతూ పెంచుకుందాం అన్నది కోడి. కుందేలు అలాగే అలాగే అన్నది. 2 కలిసి రోజు ఆ చిన్న చిన్న మొలకలకు నీళ్లు పోసేవి. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. చిన్న చిన్న మొలకలు పెద్దగా అవ్వడం మొదలుపెట్టాయి. నీళ్లు పారడానికి నిలవడానికి చక్కగా పాదులు తీశాయి. మొక్కలను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నాయి. చిన్న చిన్న మొక్కలు పెద్దగయి పెరడంతా పాకిపోయింది. ఒకరోజు ఒక మొగ్గ కూడా వచ్చింది. ఆ రోజు కోడి కుందేలు 2 కాసేపు డాన్సులు వేశాయి. అలా ఇంకా చాలా మొగ్గలు వచ్చాయి, చక్కగా విచ్చుకున్నాయి. పువ్వులతో పుచ్చకాయ తీగంతా అందంగా కనిపించింది. రోజు ఆ పువ్వులను తాకుతూ కోడి కుందేలు మురిసిపోయేవి. కొద్ది రోజులు గడిచాయి. ఆకుల కింద దాక్కొని ఒక చిన్న పుచ్చకాయ కనిపించింది కుందేలుకి. కుందేలు కోడిని గట్టిగా పిలిచింది, ఇదిగో ఇక్కడ కాయ వచ్చింది. కోడి గబగబా వచ్చి చూసింది. మళ్ళీ కాసేపు 2 డాన్సులు వేశాయి. చిన్న చిన్న పుచ్చకాయలు బోళ్ళన్ని కాసాయి. కొద్ది రోజుల్లోనే చిన్న పుచ్చకాయలన్నీ పెద్దగా అయిపోయి పుచ్చపండ్లు అయ్యాయి. ఒకరోజు కోడి తన ముక్కుతో పుచ్చపండును కోసింది. చక్కగా ముక్కలు చేసింది. 2 కలిసి తిన్నాయి. అబ్బా, ఇంత తీయగా ఉంది పండు, ఇంత మంచి పని చేశావు నువ్వు అంటూ కోడి కుందేలును మెచ్చుకుంది. అవును, మరి మనం రోజు ఆహారం వెతుక్కోవాల్సిన అవసరం లేదుగా, మన ఇంట్లో మనకు దొరుకుతుంది. ఈ గింజలు కొన్ని మళ్ళీ పాతి పెడదాం అంటూ
కుందేలు కోడి సహాయంతో మరికొన్ని గింజలను మట్టిలో పాతిపెట్టింది. ఓకే, నెక్స్ట్ మనము తెలుగు అక్షర పరిచయంలో కా అక్షరం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఆ అక్షరానికి సంబంధించిన కొన్ని ఆటలు చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పుస్తకంలో ఈ విధంగా మనకు విధానం గురించి ఇవ్వడం జరిగింది. నానేస్తాం ఆట ఎలా ఆడాలి, అలాగే తీస్తే చెప్తామాట. పిల్లలు చూసారా, గుర్తుపెట్టారా? మనము ఈ కా అక్షరము నేర్చుకున్నారా? కా. ఇప్పుడు మనము కా అక్షరానికి సంబంధించిన తీస్తే చెప్తామాట చూద్దాం, ఎలా ఆడించాలి పిల్లల చేత. ఇంకొక అక్షరం తీస్తున్నా, ఏమక్షరం సాయి, ఏమక్షరం లికి, ఇంకొక అక్షరం తీస్తున్నాను, ఏమక్షరం సాయి, ఏమక్షరం లికి, ఓ, ఏమక్షరం ఓ, వెరీ గుడ్. సాహితీకి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను, ఏమక్షరం సాయి, ఏమక్షరం లికి, వెరీ గుడ్. లికి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను, ఏమక్షరం సాయి, ఏమక్షరం లికి, వెరీ గుడ్. సాహితీకి 1 పాయింట్. సాహితీ లిఖిత్ మీరిద్దరూ తీస్తే చెప్తామాట చాలా బాగా. లిఖిత్కి 3 పాయింట్లు వచ్చాయి, సాహితీకి 4 పాయింట్లు వచ్చాయి. సాహితీని మీరు చేద్దామా? లిఖిత్ కూడా చాలా బాగా. వెరీ గుడ్. సో పిల్లలకి కా అక్షర పరిచయం, ఆకార పరిచయం చేసిన తర్వాత ఇలాగా కొన్ని మనము ఆటలు ఆడిస్తూ ఉండాలి. అందులో ఒక ఆట మనకి తీస్తే చెప్తామాట, అలాగే మనకి నానేస్తాం ఆట అనేది కూడా ఉన్నది. ఆ ఆట కూడా ఎలా ఆడించాలనేది ఇక్కడ విధానం అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఉన్నది. చూసారా? పిల్లలకి సగం మందికి కా అంకెల అక్షరాల కార్డులు, తర్వాత కా చిత్రాల కార్డులు ఇలాగ తగిలించాలి. తగిలించిన తర్వాత మీకు అందరికీ తెలిసిన విధానమే ఈ ఆట. చూద్దాము. ఔషధం, ఔషధం. వెరీ గుడ్. ఆదిత్య, చెర్రీ మీరిద్దరు నేస్తాలా? ఆదిత్య నీ నేస్తాం ఎవరు? ఎవరు నీ నేస్తాం? ఎవరు నీ నేస్తాం? వెరీ గుడ్. చెర్రీ నీ నేస్తాం ఎవరు? కప్ప. వెరీ గుడ్. లిఖిత్, సాహితీ మీరిద్దరు నేస్తారా? లిఖిత్ నీ నేస్తాం ఎవరు? కలం. ఏంటి? కలం. సాహితీ నీ నేస్తాం ఎవరు? కలం. వెరీ గుడ్ పిల్లలు, నేను నానేస్తామాట చాలా బాగా. వెరీ గుడ్. ఈ విధంగా మనము ఆటలు, ఆకారానికి సంబంధించిన ఆటలు ఆడించవచ్చు. సరే, ఈరోజు కార్యక్రమాలు ఇక ఇక్కడితో ముగిస్తాము. మళ్ళీ సోమవారం కలుసుకుందాం. నమస్తే.